మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేసెను అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి మనలో ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించాడు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి. ఇక్కడ నేను ప్రతిదినం కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. మరి బైబిల్ అయితే పూర్తి రాసిన దేవుని కృపలను బైబిల్ రాస్తున్నాం. మరి ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాం, ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసానని అంటున్నారు. తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజు నివాసులుగా చేసుకున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ ఇంకా ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 6 వచనాల్లో చూస్తే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోయే యుగములలో కనపరిచిన మీతో అనమాట. ఆయన మనల్ని అంధకార సంబంధాన్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ నివాసంగా చేసుకున్నాను అంటున్నారు అనమాట. మన అపరాధం చేత మనం చచ్చిన వారమే ఉండినా కానీ ఇంకా మన మీద కరుణ చూపి దేవుడు ఆయన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా మనం బ్రతికించారని చెప్పేసి మాట్లాడుతున్నారండి ఇక్కడ. ఇంకా మరి అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో ఏమేమంటున్నారంటే, నేను నీకు కనపరచబోవు మరి సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై మరి కనబడి ఉన్నాను అంటున్నారు. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము అంటున్నారు. నేను ఈ ప్రజలను మరి అన్ని జనుల వల్ల నన్ను హాని కలగకుండా మరి నిన్ను కాపాడుదును అంటున్నారు. వారి చీకట్ల నుండి వెలుగులోనికి సాతాను అంధకారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందల విశ్వాసం చేత పాప క్షమాపణ మరి పరీక్షించి పరచబడిన వారిలో మరి స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యుద్ధకు పంపిందని చెప్పాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. మనల్ని మరి ఆయన మనకు కనపరుచుకున్నాను అంటున్నారు. అవునండి, దేవుడు మరి నిజంగానే మరి దేవుడు మరి ఆకాశం నుండి మరి నన్ను పేరు పెట్టి పిలిచిన నీతో ఉన్న భయపడద్దని సర్వంధర మరి దక్షిణాలు రాసి వచ్చారు. ఆకాశంలో పేరు పెట్టి పిలిచారు. నేను విమోచించుకున్నాను సొత్తు అన్నారు. ఆయన మరి రోజు మరి పెద్ద బలవంతుడుగా కూడా మరి మా ఇంటికి వచ్చాడనమాట దేవుడు. అప్పుడు మా మాస్టర్కి బాగానప్పుడు అనమాట. మా మాస్టర్కి కూడా మరి అనారోగ్యం వచ్చినప్పుడు మరి యెహోవా దేవుడు మరి యేసుప్రభు ఇద్దరు కూడా వచ్చి బలవంతమైన ఒక యవ్వనస్తుడు మరి ఒక ఆయన పెద్ద ఆయన ఇంకా వృద్ధుడు అనమాట. వృద్ధుడు అంత వృద్ధుడు కాదనమాట, మధ్య రకంగా ఉన్నారు. బలవంతమైన యవ్వనస్తుడు ఇద్దరు వచ్చి మరి మా మాస్టర్ని స్వస్థపరిచి వెళ్ళినట్లు మరి నాకు చూపించారండి. వచ్చి బాగు చేసి వెళ్ళారు, ఆయన్ని స్వస్థపరిచారు. ఆ విధంగా ఇప్పటికీ మరి నా మాస్టర్కి ఇప్పటికీ అనారోగ్యం లేకుండా ఆయన మరి సజీవ లెక్కలో ఉంచారు. ఎంతగానో మరి గొప్ప చూపారు మా పట్ల. ఆ విధంగా దేవుడిని కూడా నేను మరి చూసినానండి కళ్ళలో అనమాట అది. అయితే మరి దేవుడు ఇక్కడ మరి ఆయన మరి ఏమంటున్నారంటే, నేను నీకు కనబడబోవు మరి సంగతులను గురించి నేను నిన్ను కనపరుచుకున్నానని కూడా అంటున్నారు. నీ మించి కనబడి ఉన్నాను, నేను నీకు కనబడి ఉన్నాను అని అంటున్నారు. నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువు అంటున్నారు. నేను నీ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నేను కాపాడుతాను అంటున్నారు. వారు చీకట్లో నుండి మరి దేవుని వైపు తిరగాలంటున్నారు. నా యందు విశ్వాసం ఉంచాలంటున్నారు. పాప క్షమాపణను మరి పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకొని మారుమనసు పొందమని అంటున్నారు. ఇంకా వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను నా యుద్ధకు పంపినని నేను నిన్ను వారి యుద్ధకు పంపుతానని అంటున్నారు అన్నమాట. దేవుడు మనం ఆయన గురించి చెప్పాలన్నమాట సాక్ష్యం. ఆయన మన కొరకు ఆకాశానికి దిగొచ్చి మరి ఆకాశం భూమిలోకి దిగొచ్చి భూమికి కన్ని మరి గర్భం మరి మానవాధారంగా పుట్టి మన కోసం మరి పాపుల కొరకు అనమాట. ఆయన పాపిగా మారిపోయి మరి మన పాపలను ఆయన మీద వేసుకుని ఆయన పాపిగా మారి మన కొరకు రక్తమంతా చెందించి ఆకబట్టి వరకు చనిపోయి 3వ రోజు తిరిగి లేచి మళ్ళా తండ్రి కృపాసనకు వచ్చి మన కొరకమే ఆయన ప్రార్థన చేస్తున్నారు అనమాట. జ్ఞాపన చేస్తున్నారు. ఆ తండ్రి కృపాసనకు వచ్చారనమాట అని మనం అందరికీ తెలియజేయమని చెప్పమని అంటున్నారు అనమాట.
అందరికీ లోకంలో ఉన్న అందరికీ అప్పుడు మరి మారు మనసు పొందుతారని, మార్పు చెందాలంటే ముందుగా మనం మన దోషాలు, పాపాలు, అపరాధాలు అన్నీ ఒప్పుకొని ఆయన సన్నిధిలో వదిలిపెట్టేసి మనం నీతివంతులుగా మరి తీర్చబడాలన్నమాట. మనం అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల పొందాలన్నమాట. ముందు విడుదల పొందితే ఆయన మనల్ని నిత్యరాజ్యానికి వారసులు చేసుకుంటానని మాట్లాడుతున్నారనమాట. ఇక్కడ ఇంకా చూడండి, ఇంకా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం దేవుడు ఏమంటున్నారండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సత్యాన్ని ప్రజలై ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నారండి. అవునండి, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మన అపరాధాల, దోషాలు, పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టేసామో అప్పుడే మనం చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తము మనం ఏర్పరచబడిన వంశమై ఉన్నాము, రాజులని యాజక సమూహమై ఉన్నామని, పరిశుద్ధ జనమై ఉన్నామని, దేవుని సొత్తు ప్రజలై ఉన్నామని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నారంటే, ఆ కుమారు ఏందే మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అని అంటున్నారు. అవునండి, ఆ దేవుని ఏందే మనకి పాప క్షమాపణ, మనకు విమోచన, ఆయన రక్తం వల్లే మనకు విమోచన అనమాట. ఆయన మన కొరకు రక్తం అంతా కాచి ప్రాణం అందిపెట్టిన దేవుడు. ఆయన రక్తంలో మనం కడగబడాలన్నమాట. ఆయన రక్తం ఆకాశం నుండి బొట్లు బొట్లు నా మీద పడుతుండగా ఏసు రక్తం ప్రతి ఒక్క పాపం కడిగి వేసాను రాసి చెప్పించారండి. ఆయన రక్తం మనకు పాప విమోచన, పాపకు రక్షణ, మార్పు అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏమని అంటున్నారంటే దేవుడు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వారి చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పినంటున్నారు. అవునండి, లోకానికి వెలుగై వచ్చిన దేవుడు మంత్రుడు అనమాట. లోకానికి వెలుగై ఉన్నారనమాట. అందుకే నేను వెంబడించే వారు చీకటిలో నడవాలన్నమాట. ఆయన జీవపు వెలుగులోనే మాత్రమే నడుస్తారని చెప్పేసి వారితో చెప్తున్నానని దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారండి. మనం అందరం కూడా మరి ఆయన బిడ్డలం కాబట్టి మనం వెలుగులోనే నడుస్తాం అనమాట. ఆయన సన్నిధిలో ఆయన అడుగుజాడలు నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలకు మరి లోబడాలి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలన్నమాట. మన మానవ రక్షణ అందరూ పొందాలని ఏదైనా దేవుడు మాట్లాడుతున్నారనమాట. చీకట్లో నుండి వెలుగులోకి రావాలని, మరి జీవనంలోకి రావాలని, నిత్య జీవానికి వారసులు కావాలని ఏదైనా దేవుడు మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనంగా సత్మందరకరమైన ఆనగల స్థితి సత్నాథండి మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డను పేరు జ్ఞానం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టండి, అక్కడ తెచ్చండి, గోరులు తెచ్చండి, చండి బిడ్డలు మంచి జరిగింది ఆశయాలు దేవుడిని ఉద్యోగాలు తెచ్చండి, ఆదిపిస్తున్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి, అందరికీ స్వస్థ వేదం దక్కున మా దర్శనం కుంగిన వారు లేదండి, రక్షణ మంచి తెచ్చండి. గవర్నెన్స్లో మన ప్రశ్న కాలం మీరు కాడమేట కృప చెప్పండి. మీ ఇతరులన్నీ మీరు ఇష్టానికి మేము సిద్ధపడ్డ కృప చెప్పమని ఎత్తుపడకుండా బాగా తెచ్చమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రయత్నం మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.